इंदौर की माटी से उठी हल्दी की धूल, अमित शाह जी लाए हैं विजय का सिंदूर। आइए करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का 29 जून 2025 दोपहर 1:30 बजे निजामाबाद तेलंगाना में, जो करेंगे राष्ट्रीय हल्दी बोर्ड के मुख्यालय का उद्घाटन भी। इस ऐतिहासिक अवसर का हिस्सा बने अरविंद धर्मपुरी, सांसद निजामाबाद लोकसभा क्षेत्र। ఇంతకేంది మీ దోస్తు పరిస్థితి, ఎట్లున్నాడు, ఏం కథ, ఏ పరిస్థితిలో ఉన్నాడు? కూతురు ఎపిసోడ్ అయిపోయినట్టేనా? ఇక అయిపోదా? సైలెంట్ నడుస్తుంటది. మనం లాస్ట్ టైం అనుకున్నాం కదా, ఎప్పుడైతే కాళేశ్వరం ఇష్యూ వచ్చిందో ఆ ఇష్యూ పక్కకు పోతుందని మనం దాదాపు అప్పుడే ఎక్స్పెక్ట్ చేసినాం, మాట్లాడినాం కూడా. కాబట్టి ఇప్పుడు అంతా కూడా ఈ కేసులు, ఈ వ్యవహారాలన్నీ ఉంటాయి. అయితే దీంట్లో మొత్తంలో కూడా తెలంగాణ రాజకీయాల్లో ఏదైతే త్రిసూత్ర విధానం ఏదైతే నడుస్తూ ఉన్నదో, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఈ ముగ్గురులో ఎవరితోటి కలుస్తారు అనేదే అంతిమంగా ఫైనల్ ఎపిసోడ్లో తేలే విషయం. దాంతో ముడిపడి ఉన్నదే కవితమ్మది కూడా. అంతకు మినహాయించి ఇప్పుడు ఏంటిది, హరీష్కి, కేటీఆర్కి ఒక రకమైన ఆలోచన ఉంది, ఒక రకమైన వైరుధ్యం ఉంది, కలయిక ఉంది, ఐక్యత ఉంది. కవితకి, కేటీఆర్కి వైరుధ్యం ఉంది, ఐక్యత ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. వర్గ ప్రయోజనాలు వచ్చినప్పటికీ వీళ్ళందరూ వాళ్ళ ప్రయోజనాల కోసమే ఉంటారు. వాళ్ళ ఎన్ని తగాదాలున్నా పాపం ఊర్లలో ఉన్నోళ్ళు రాయలసీమలో అయితే పాలెగాలు తనుకొని చేస్తారు, చంపుకుంటారు. పార్టీ పెట్టడానికి రెడీ అవుతుందా ఆ దిశగా? కేటీఆర్ సరెండర్ అయితే పెట్టదు. ఇప్పుడు ఆమె కేటీఆర్ సరెండర్ కావాలి. కేటీఆర్ సరెండర్ అయింది అనుకో, ఒకటే ఫస్ట్ సమాన స్థాయి కావాలి. దాని తర్వాత మరి ఆయన సైలెంట్గా ఉండగా ఇచ్చేటట్లు ఏం కనిపిస్తలేదు. ఇస్తాడా? మనం అట్లా అనుకోవద్దు. ఇస్తాడు. కేసీఆర్ ఇప్పుడు ఇంకా ఆయన చూస్తూ ఉన్నాడు, అందరినీ వేచి చూస్తూ ఉన్నాడు. ఇటు బీజేపీ తోటి, ఇటు బీఆర్ఎస్ తోటి, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళతోటి, ఢిల్లీలో ఉన్న బీజేపీలతోటి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో అందరితోటి జరపాల్సినవన్నీ జరుపుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తంగా కూడా మనం నెత్తి నోరు నయ్యంగా ఎంత మొత్తుకున్నా కానీ వాళ్ళకి జరిగిన నష్టం ఏంది చెప్పండి? వాళ్ళకి జరిగిన నష్టం ఏంది? మిగతా వాళ్ళందరికీ నష్టాలు జరగవచ్చు. గ్రామ స్థాయిలో ఉన్న, మండల స్థాయిలో ఉన్న, జిల్లా స్థాయిలో ఉన్న. ఆస్తి పోయిందా, లేకపోతే వాళ్ళ ఆస్తి పోయిందా, జైలుకి పోయినా, ఏమైనా అయిందా? ఏం లేదు. ఇంకా బ్రహ్మాండంగా పత్రికల్లో పెద్ద పెద్ద హెడ్లైన్స్ లో వచ్చిన పెద్ద పెద్ద అన్ని వాళ్ళ మీద స్టోరీలు వస్తుండే, బ్రేకింగ్లు వస్తూ ఉండే, వాళ్ళకి కావాల్సిన ప్రచారం జరుగుతూ ఉండే. వాళ్ళకి జరిగిన నష్టం ఏంటిది? కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దీన్ని మొత్తంగా కూడా ఒక ఎండుకు తీసుకపోతాడు అనేది అయితే లేదు. వీళ్ళంతా కూడా కమర్షియల్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. ప్రజల ప్రయోజనాలు లేవు. ఇది వ్యాపారంతో కూడినటువంటి, లేకపోతే దోపిడితో కూడినటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రజలుగా మనం ఏం చేయాలి? ఇదంతానేమో వాళ్ళకి సంబంధించిన విషయం. ప్రజలుగా మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏదైతే జూన్ మాసంలో విద్యారంగం గురించి మనం మాట్లాడాలి, అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఏదైతే విద్యారంగం ఉందో దాని మీద మాట్లాడాలా, వ్యవసాయం మీద మాట్లాడాలా. ఈ రెండింటి మీద కనుక మనం మాట్లాడతాం, నిరంతరం మాట్లాడుతూ పోతుంటే, విద్యారంగము ఇంకోవైపు వ్యవసాయ రంగం గురించి మాట్లాడుతూ పోతుంటే ఈ క్రమంలో అనేక అంశాలు వస్తాయి. ఇథనాల్ ఫ్యాక్టరీల విషయం వస్తుంది, లేకపోతే పొడి భూముల విషయాలు వస్తాయి, ఇంకా అనేక రకాలైనటువంటి విషయాలు వస్తాయి. మనం డైవర్షన్ కాకుండా ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు, ముఖ్యంగా ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేసేటువంటి మీడియా ఎవరైతే ఉన్నారో, విద్యారంగం గురించి మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మొత్తంగా కూడా సమూలమైన చేంజ్ వస్తుంది, కొంత మార్పు వస్తుంది. వ్యవసాయ రంగం గురించి మాట్లాడాలా. వ్యవసాయ రంగం గురించి ఇప్పుడు దాదాపుగా వర్షాలు పడతలేవు, వర్షాలన్నీ బంద్, చాలా లేట్ అవుతా ఉన్నాయి. బోర్ల మీద, బావిల మీద ఆధారపడి మళ్ళీ నీళ్లు కట్టుకుంటా ఉన్నారు. కరెంట్ ఇస్తలేరు. 24 గంటల కరెంట్ అనేది అది మొత్తం బూటకం, నాటకం. అదంతా అబద్ధం. అది 24 గంటల కరెంట్ అనేది వ్యవసాయానికి ఇప్పుడు లేదు. కావాలంటే వచ్చి చూసుకోవాలి వీళ్ళు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వీళ్ళు. కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రి అయినా, లేకపోతే ఎవరైతే ఇంకా ఇతర శాఖల మంత్రులు ఉన్నారో దీనికి రిలేటెడ్గా ఉన్న వాళ్ళు, కానీ మురళి గారు ఏం చేస్తున్నారు? ఆయన మాట్లాడాలి కదా, కోదండరామ్ గారు వారు మాట్లాడాలి కదా. ఇప్పుడు మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడకపోతే, వాళ్ళు మాట్లాడితే ఏమైందంటే ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది, ఒత్తిడి పెరుగుతుంది, వీళ్ళకు కూడా గౌరవం పెరుగుతుంది.
వాళ్ళ కోదండరామ్ గారి గురిన మురళీ సార్ గురించి మనం గౌరవంతో మాట్లాడుతున్నాం, విమర్శ కాదు ఇది. అవును. వాళ్ళ మీద వాళ్ళ ప్రజలకి వాళ్ళ పట్ల ఉన్న కన్సర్న్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మాట్లాడిన అనుకో, మురళి గారు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రెస్పాన్స్ ఇవ్వడా, కోదండరామ్ గారు మాట్లాడితే రెస్పాన్స్ ఇవ్వరా? ఇస్తారు కదా. అక్కడ ఇంకా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం అటువంటి వాళ్ళు మాట్లాడి విద్యారంగంలో సమూలమైన మార్పులు అనేది పెద్ద పదం, కొంత మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలనేది. అట్లా వ్యవసాయానికి సంబంధించినటువంటి పోడు భూముల రక్షణ కోసం, కౌలు రైతుల రక్షణ కోసం, ఇంకా ఇతరత్రా ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ రైతు నువ్వు ధరణి తీసేసి ఏదైతే భూమాత పెట్టినవో నువ్వు ప్రకటించు, మేము ఇన్ని మార్పులు చేస్తామని ప్రకటించు. అట్లనే రైతు బంధు తీసి రైతు భరోసా చేసినాం, ఇన్ని మార్పులు చేసినామని నువ్వు ప్రకటించు. అన్నిటి మీద ఎట్లయితే మాట్లాడతావో, వైట్ పేపర్ రిలీజ్ చేస్తావో దీని మీద కూడా చేయి. ఇవి చేస్తే రేపు రాబోయే రోజుల్లో ఏదైతే వీళ్ళు లోకల్ బాడీల కోసం ఇంత అందామా విజయోత్సవాలు సంబరాలు ఇవన్నీ చేస్తున్నారో, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఇందిరమ్మ ఇళ్ళ ఏదో ఇళ్ళ పథకం అన్నారు కదా, 5 లక్షలు అన్నారు. 5 లక్షలని ₹1,00,000 కట్ చేస్తున్నారు. ఓకే, మీకు తెలిసే ఉంటుంది అది. ₹1,00,000 కట్ చేస్తున్నారు. అందరూ ఏమనుకుంటున్నారు, ఊర్లలో నేను తిరుగుతూ ఉంటే, మేము చాలా గ్రామాలు తిరుగుతుంటే, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు బిల్లులు వస్తాయో రావో, వాడు ఇత్తడో లేదో, ఈ ఎన్నికల వరకు ఇవన్నీ చేస్తున్నారేమో. ప్రజలు ఏమనుకుంటారంటే గ్రామ పంచాయతీ లోకల్ వార్డు ఎన్నికలు ఒక 6 నెలలు పోస్ట్పోన్ కావాలని అనుకుంటున్నారు. ఎందుకు? ఆలోపు ఇవన్నీ పూర్తయితాయి అని. కాబట్టి ఈ క్యాబినెట్ కానీ ఈ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఒక 6 నెలలు మీరు లోకల్ బాడీ ఎన్నికలను పోస్ట్పోన్ చేయండి. పోస్ట్పోన్ చేసి మీరు ఏదైతే గొప్పగా చేసి ప్రకటించుకున్నారు కదా ఇందిరమ్మ ఇళ్ళని, ఆ ఇళ్ళని పూర్తి చేయండి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. వస్తాను 2 నిమిషాలు. థ్యాంక్ యూ. సో ఇది ఇన్నయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.